మంచిదండి. మరొకసారి చేరువచ్చిన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు వందనాలు సమర్పించుకుంటానండి. మనుషులు అన్నవారు సమాజంలో ఉంటారు, కానీ వాళ్ళకి చాలామందికి గౌరవం ఉంటుంది, తర్వాత ఘనత ఉంటుంది, హోదా కూడా ఉంటుంది. ఇవన్నీ దేనివల్ల కలిగితే అంటారు? వాళ్ళకి దేనివల్ల వస్తాయండి? ఏమండి? ధనం వల్ల వస్తుంది. ఈ సమాజంలో, ఈ లోకంలో ఉన్న వ్యక్తులైనటువంటి ప్రజలు వాళ్ళకి గౌరవం, ఘనత, హోదా ఇవన్నీ దేనివల్ల వస్తాయండి? ధనం వల్ల వస్తుంది, లేకపోతే వాళ్ళకున్న ఆస్తులు బట్టి వస్తుంది, చిరాస్తులు బట్టి వస్తుంది. ఏమండి? మరి ఈ సమాజంలో ఉన్న ఈ మనుషులైనటువంటి వారికి ఈ ఘనతలో, ఇవన్నీ హోదాలో మరి ఉన్నాయి. మరి భౌతిక సంబంధమైన ఈ ఘనతలు కావాలా? మనకి ఆత్మ సంబంధమైన ఘనతలు కావాలా? ఆత్మ సంబంధమైన మనుషులమే మనం, ఆత్మ సంబంధమైన వారమే కదండి మనం. మన పౌరస్థితి పరలోకంలో ఉందని మనందరికీ తెలుసు. అటువంటి వారు మనం ఆత్మ సంబంధమైన సంపద ఉండాలి. అలాగే ఆత్మ సంబంధమైన గౌరవం, ఘనత, ఐశ్వర్యం ఎక్కడుందనుకున్నారు? దేవుని యొద్ద ఉందండి. దేవుని యొద్ద ఉంది. ఈ భౌతిక సంబంధమైన సంపదల కన్నా ఆత్మ సంబంధమైన సంపదలే మనం సంపాదించుకోవాలండి. ఏమండి? ఈరోజు మనం నేర్చుకునే అంశం ఏంటంటే ఆత్మ సంపద. అండి, ఆత్మ సంపద గురించి అండి. మనం అసలు ఆత్మ సంపద అంటే ఆ ఆత్మ సంపదని ఎలా సంపాదించుకోవాలి, ఏం చేస్తే మనం ఆ సంపాదించుకోగలదు? అసలు ఆత్మ సంపదని, ఆ సంపదని అంటే ఏంటన్నది మనకి బోధ కలగడానికి, బుద్ధి కలగడానికి దృష్టాంతాలు ఉంచారండి. సామెతల్లో ఉంటుంది. సొలొమోను జ్ఞానంలో సామెతలు 8వ అధ్యాయం 18వ వచనం ఉంటుంది. ఏమైనా ఉంటుందంటే అక్కడ ఐశ్వర్య, ఘనతలు, స్థిరమైన కలిమియు, నీతియు నా యొద్దనున్నవి అని చెప్పేసి ఉంటుంది. అంటే సొలొమోన్ రాశాడండి. అది సొలొమోన్ దగ్గర ఉందని చెప్తున్నాడు అక్కడ. సొలొమోనే రాశాడండి అక్కడ. సొలొమోన్ కీర్తన అది సొలొమోన్ రాసిన సామెతలైనా, సొలొమోన్ రాసిన సామెతలైనా. మరి సొలొమోన్ రాసిన సామెతల్లో మరి ఐశ్వర్య, ఘనత, ఏమండి, స్థిరమైన కలిమియు ఇవన్నీ నా యొద్ద ఉన్నవేనంటే ఆయన యొద్ద ఉన్నాయని అన్నాడా? కాదండి, జ్ఞానం మాట్లాడుతుంది అక్కడ. జ్ఞానం మాట్లాడుతుంది అనమాట. మన అక్కడ మాట్లాడుతుంది అనమాట. ఇంకో చోట ఏంటంటే సామెతలు 10వ అధ్యాయం 22వ వచనం కూడా మీరు రాసుకోండి, తర్వాత చదవండి. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును అని చెప్పేసి ఉంటుంది అక్కడ. ఆశీర్వాదం ఏమిస్తుందండి మనకి? ఐశ్వర్యం ఇస్తుందండి. అయితే ఆత్మ సంబంధించిన వారు వేరు, అలాగే భౌతిక సంబంధించిన వారు వేరే కనపడతారన్నమాట. అయితే వాళ్ళ మనోనేత్రాలు వెలిగింపండియా లేవంటారా? అబ్రహాము గారు ధనవంతుడే కాదండి. ఏమండి? అబ్రహాము ఎంత ధనవంతుడు, బహుధనవంతుడు. ఏమండి? అలాగే మోషే కూడా ధనవంతుడే అండి. అలాగే ఇంకా నోవాహు కూడా ధనవంతుడే. లోకంలో ఈ భూలోకంలో అలా సంపాదించుకుని దానికోసం వాళ్ళు ప్రయాసపడలేదండి. ఏమండి? వాళ్ళు ఉన్న ఆస్తులు కాపాడుకోవాలని దాని గురించి వాళ్ళు పోరాడలేదండి. వాళ్ళు అంత ఆస్తి కలిగి ఉన్నా, ఏమండి, వాళ్ళు అంత ఆస్తులు కలిగి ఉన్న దేవుడు ఏమైతే చెప్పాడు? దేవుడి జ్ఞానం ఎక్కడుంది? దేవుని జ్ఞానమే నాకు ఐశ్వర్యము, ఆయనే ఘనత, ఏమండి అని ఆలోచించారండి. అందుకే ఆయన అబ్రహాముని నీ స్వజనంలో నుంచి నువ్వు బయటికి రమ్మనంటే దేవుడు ఆయన చెప్పినట్టు వచ్చేసాడు, అంతే. మోషే కూడా ఆయన ఛత్రపతి అయిపోతాడండి. ఆయన ఐగుప్తు రాజు. మీకు ఐగుప్తు అంటే ఐగుప్తులో ఎంత సంపద తెలుసా మీకు? ఒకప్పుడు ఐగుప్తు బహు సంపద కలదే. అప్పుడు మరి కరువు కాలంలో మరి అక్కడ ఐగుప్తుకి వెళ్తారు కదండి. వాళ్ళు ఆ కరువులోనే వాళ్ళు ఎక్కువ డబ్బులు సంపాదించేయారండి. మీకు విషయం అర్థమవుతుంది లేదు? ఆ కరువులోనే డబ్బులు సంపాదించేయారు.
డబ్బులు ఇచ్చారు, ధాన్యం కొనుక్కునేవారు తినడానికి, డబ్బులు లేవడానికి మీ పొలాలు పట్టరానివారు, నీ ఆస్తులు పట్టరానివారు, మళ్ళీ ఆస్తులు ఇచ్చేవారు. ఇలా ఆస్తులు లేకపోతే మీ పశువులు పట్టరమ్మనివారు, పశువులను పెట్టేవారు ఇలా ఆహారం తినడం కోసం. అప్పుడు మరి వాళ్ళ దేవుడు వాళ్ళకి అక్కడ ఐగుప్తుని ఇలాగ వస్తుంది, అక్కడ ఇలాగ కరువు కాలం వస్తుంది అని చెప్పేసి ముందుగా తెలియపరచడం, వాళ్ళ మళ్ళీ 7 సంవత్సరాల్లో మళ్ళీ పంటలు పండడం, దాన్ని సమకూర్చడం. ఏమండి, ఇవన్నీ జరిగినప్పుడు వాళ్ళు బహు సంపద కలిగిన వాళ్ళు అయ్యారు వాళ్ళు ఐగుప్తు. మరి ఇప్పుడు బహు సంపద కలిగిన దేశం ఏదండి? అమెరికా అండి. ఇప్పుడు ఒకప్పుడు ఐగుప్తు బహు సంపద కలిగిన దేశం అన్నమాట. అక్కడికి వీళ్ళందరూ వెళ్ళిపోయారు. అక్కడ ఎక్కడికి వెళ్ళినా సరే దేవుడు ఎలాగైతే ఉండమన్నాడో, ఏ జ్ఞానం సంపాదించుకున్నాడో, ఎక్కడ ఉన్న జ్ఞానం ఉంది, బుద్ధి జ్ఞానములు సర్వసంపదములు ఆయన గుప్తములై ఉన్నవన్నాడు. జ్ఞానము సర్వదా మన బుద్ధి కలగడానికి మన సామెతల్లో మనం చూసాము 8:18 ఐశ్వర్యము ఘనత కలిమియు నీతియు నా యొద్దనున్నవి అని చెప్పేసి అనడం. మన సామెతలలో కూడా ఏమని ఉంది? యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. అండి, మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? ఈ లోకంలోనే మనం సంపాదించుకోవాలి, ఈ లోకంలోనే నాకు ఐశ్వర్యం కావాలి, ఈ లోకంలోనే నాకు గౌరవం కావాలి, ఈ లోకంలోనే నాకు మంచి హోదా కావాలి అని చెప్పేసి వాళ్ళు ఆలోచించలేదండి. వాళ్ళు ఎవరో విశ్వాస వీరులు అంటారండి వాళ్ళని. విశ్వాసంలో దేవుని చెప్పినట్టు నడుచుకున్న వీరులు. ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఉన్నవారు అందరూ కూడా పాత నిబంధనలో వాళ్ళ ఏ కాలంలో వాళ్ళు ఎలా నడుచుకున్నారు అని చెప్పేసి దాన్ని క్లుప్తంగా దాన్ని 11వ అధ్యాయం మొత్తం అంతా వాళ్ళ గురించి రాశారండి. వాళ్ళు అలా జీవించారు కాబట్టి వాళ్ళు నెమ్మదికరమైన స్థలంలో ఉన్నారండి. వాళ్ళు ఆ వాగ్దాన ఫలం అనుభవించడానికే వేచి చూస్తున్నారండి. మనం వెళ్ళాకే అలా అది జరుగుతుంది. మనం లేకుండా వారు సంపూర్ణ కాలేరు. 11వ అధ్యాయం 39 ఉంటుందండి. మనం ఎప్పుడు చెప్పుకునే మాటలేనండి. మన ద్వారా క్రీస్తు ప్రభు గారు బలి అయ్యి ఆయన ద్వారా మనము ఆయన బాటలు నడుచుకుని, ఆయన మార్గంలో నడుచుకుని, ఆయన ఏదైతే చెప్పాడో, నేను ఈ లోకంలో ఉన్నది ఈ సంపదనని దీనికోసం నేను ఆశించకుండా నేను ఆయన ఏదైతే చెప్పాడో దాని ప్రకారంగా నేను జీవించి ఆ యొక్క నా కోసం ఉంచిన స్వాస్థ్యంలో మనం ఉంచాలి అన్న ఉద్దేశంతో మన ద్వారానే వాళ్ళు సంపూర్ణ అవుతుంది. మనం వెళ్ళాకే వాళ్ళు మన ఆ వాగ్దాన ఫలం పొందుతారండి. మనం అందరం వాళ్ళు మనము మనకన్నా ముందు మృతులైన వారు వీళ్ళందరూ కూడా లేపడతారు. మన అందరూ కూడా అక్కడ సంతోషిస్తాం, అక్కడ స్వాస్థ్యంలో ఉంటాం అన్నాడు. వీళ్ళకి తెలిసిందండి. ఇప్పుడు వీళ్ళకి విశ్వాసులైనటువంటి వారికి ఇలా మనోనేత్రాలు వెలిగింపడినాయండి. మన మనోనేత్రాలకి సాతాను ఏం చేసిందండి? గుడ్డితనం కలగజేసిందండి. ఇంకా గుడ్డితనంలో ఉన్నామండి. మనం గుడ్డితనంలో ఉన్నామండి. కానీ వాళ్ళకి అలా లేదండి. వాళ్ళకి వెలిగింపడినందుకే వాళ్ళు ఈ లోకం అశాశ్వతము, ఇది ఎప్పుడు లయమైపోతుంది, ఇది శాశ్వతమైనది కాదు. ఏమండి, అసలు ఈ సృష్టి అంతటికి, ఈ సృష్టిని, ఇందులో ఉన్న వస్తువుల్ని, ఇందులో ఉన్న పదార్థాలని ఇవన్నీ తయారు చేసిన వాడు దేవుడు. అటువంటి ఆ దేవుడు కలుగజేసిన ఆ స్థితిలోకి మనం అక్కడ ఉన్నాయి మనకే. ఇక్కడ ఏదైతే విడిచిపెడతామో అది మనకే అక్కడ దొరుకుతుంది అన్న ఉద్దేశంతో వాళ్ళ మనోనేత్రాలు వెలిగింపడినాయండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17-19 చూడండి. మరియు ఏమండి, మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైనా నిరీక్షణ ఎట్టుదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టుదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న
తన శక్తి యొక్క అపరితమైన మహత్యం ఎట్టుదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపయోగుడు తండ్రి తన్ను తెలుసుకున్నటి యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనసు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థన యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను అన్నాడు అనమాట. వీళ్ళ మనోనేత్రాలు ఏమైనాయండి? అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడండి ఎఫెసీ సంఘానికి. పౌలు గారికి మనోనేత్రాలు వెలిగింపబడినాయండి లేదండి? మీ మనోనేత్రాలు వెలిగింపబడినందున అని పౌలు గారు చెప్తున్నాడు వాళ్ళకి, ఎఫెసీ సంఘానికి. మీ మనోనేత్రాలు వెలిగింపబడినందున అంటే ఏంటి? వాళ్ళు గుడ్డిదనం లేదు వాళ్ళకి. వాళ్ళు ఆల్రెడీ తెలుసుకుని ఆల్రెడీ బాప్తిసం పొందిన వ్యక్తులలో వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచాడు. పిలిచిన వ్యక్తి మీరు దేనివల్ల ఆ పిలుపుకి లోపడ్డారో ఆ నిరీక్షణ ఎట్టుదో మీకు తెలుసు. ఏమండి, మీకు అర్థమవుతుందా? ఆ నిరీక్షణ ఎట్టుదో మీకు తెలుసు. పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము, పరిశుద్ధులు ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టుదో, ఆయన స్వాస్థ్యం ఉందే, ఆ స్వాస్థ్యంలో ఆయన మహిమైశ్వర్యం ఎట్టుదో, ఆయన క్రీస్తునందు మీకు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి మీరు విశ్వసించారు. ఏమండి, మీరు ఆయన మహత్యం ఎట్టుదో, యేసుక్రీస్తు మహత్యం ఎట్టుదో, తన యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టుదో మీరు తెలుసుకున్న వల్లని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపయోగు తండ్రి తన్ను తెలుసుకున్నట్టుకు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనసు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మను గూర్చి విజ్ఞాపన చేసినప్పుడు జ్ఞానము ప్రత్యక్షత ఇవన్నీ కూడా దేవుని యందు ఉందండి. వాటిని సంపాదించుకోవాలండి. మనం దాన్ని సంపాదించుకునే వారిగా ఉండాలన్నమాట అండి. ఏమండి, ఈయన మహిమైశ్వర్యం అండి. ఇక్కడ ఏంటండి? ఇక దేవుడు అండి. ఈయన వద్ద ఏముందండి? ఇప్పుడు ఏం చదువుకున్నాం? మహిమైశ్వర్యం ఉందండి అండి. ఇంకా చదువుకో. రోమిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించినదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా? ఏమండి, దేవుని అనుగ్రహము మారు మనసు పొందకుండా నువ్వేం చేస్తున్నావు? తృణీకరిస్తున్నావు. ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, ఆయన అనుగ్రహించే ఐశ్వర్యం నువ్వేం చేస్తున్నావు? తృణీకరిస్తున్నావు. ఆయన సహనమును దీర్ఘశాంతమును తృణీకరిస్తున్నావు. ఏమండి, ఆయన దీర్ఘశాంతంతో మనం అందరం ఇంకా మారు మనసు పొందాలని మన కోసం ఆయన చూస్తున్నాడండి. ఆయన దీర్ఘశాంతంతో మనం చూస్తున్నాడు. ఆయన నా బిడ్డ ఎప్పుడు మారుతుంది, నా బిడ్డ ఎప్పుడు మారు మనసు పొందుతుంది, ఇంకెప్పుడు జ్ఞానం తెలుసుకుంటుంది. ఈ లోకంలో ఉన్న దానికోసం వీటి కోసం ప్రయాసపడిపోతున్నారు వీళ్ళు. ఈ లోకం శాశ్వతం కాదు. ఏమండి, ఇది ఇంతలో కనపడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటిది. ఈ జీవితం కోసం నేను ఎంత ప్రయాసపడుతున్నామో. 6 రోజులు ఇస్తున్నాడండి. 6 రోజులు సరిపోతలేదు మనకి. ఆదివారం కూడా కావాలా? ఆదివారం కూడా. ఏమండి, 6 రోజులు మీకు ఆయుష్, ఆరోగ్యము, బలము, శక్తిని అనుగ్రహించి మీరు 6 రోజులు శ్రమపడి 7వ దినాన్ని విశ్రాంతి పొందడానంటే మీరు 7వ దినాన్ని కూడా మీరు ఇంకా శ్రమ పడతామనంటే నీకేం చెప్పాలండి? అలా చెప్పండి. 6 దినాలు సరిపోవండి. 6 దినాల్లో కష్టపడి 6 దినాల్లో మీరు వాడుకోండి. మీరు ఎలాగ ఉంటారో అలాగ ఉండండి. 7వ దినం విశ్రాంతి దినం మీరు విశ్రాంతి పొందండి. నన్ను వచ్చి ఆరాధించండి. నన్ను నా గురించి తెలుసుకోండి. బుద్ధి జ్ఞానములు సర్వసంపదములు ఆయన గుప్తం ఆయన యందు ఉన్నవని మీరు తెలుసుకోండి. ఐశ్వర్యం ఘనత ఆయన యందు ఉన్నాయి. ఆయన ఆశీర్వదిస్తే మనకి ఐశ్వర్యం వస్తుంది, మహిమైశ్వర్యం కలుగుతుంది అని చెప్పేసి వాక్యానుసారంగా నొక్కి ఒక్కని చెప్తుంటే మనం దీన్ని కూడా మనం ఏం చేస్తున్నాము? తృణీకరించేతనం. ఏమండి, తృణీకరించేతనం.
అదే చెప్తున్నాడు కదా, దేవుని అనుగ్రహం మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుటని ఎరుగక. దేవుని మనసు ఏంటండి? మారు మనసు పొందాలని. మీరు మారు మనసు పొందాలండి. మారు మనసు ద్వారా నువ్వేం చేస్తావు? ఇప్పటిదాకా నేను ఏదైతే ఎలాగైతే ఉన్నానో అండి, మేలేనిది చేయనెరుగు అలా చేయని వాడు కూడా పాపం చేసినట్టు అన్నాడు. మనం ఏదో పాపాలు చేయక్కర్లేదండి. నేను చంపేయక్కర్లేదు, లేకపోతే దొంగతనమే చేయక్కర్లేదు, ఏమండి, లేకపోతే వ్యభిచారమే చేయక్కర్లేదు, నరహత్య చేయక్కర్లేదు. ఇది కాదండి పాపం. మేలేనిది చెయ్యి నెరిగి కూడా అలా చేయకపోతాం కూడా పాపమే అన్నాడండి. మీకు అర్థమవుతుందా? మీకు అర్థమవుతుందో నాకైతే తెలియదు, కానీ దేవుని వాక్యమైతే ఇలా సెలవిస్తుందండి. మేలైనది చేయనెరిగి కూడా చేయనివాడు కూడా పాపమేనండి. అదే అని చెప్తుంది. ఏమని చెప్తున్నాడండి ఆయన మాట్లాడే మాటలో, రోమియోలు రాసిన పత్రికల్లో, దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించదనేది ఎరుగక. దేవుని మారు మనసు పొందమని నిన్ను ప్రేరేపిస్తుందని నువ్వు ఎరుగుతలేదు, ఎరగట్లేదు. ఎరగక ఏమండి, ఆయన అనుగ్రహైశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరిస్తున్నావు. దేవుని వద్ద ఇంకోటి ఏముందండి? అనుగ్రహ ఐశ్వర్యం. ఆయన అనుగ్రహిస్తే మనకి ఐశ్వర్యము. అదే రోమియోలు రాసిన పత్రిక 9వ అధ్యాయము 23వ వచనం. మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణాపాత్ర ఘటనముల ఎడల, అనగా యూదుల నుండి మాత్రము కాక అన్య జనముల నుండి ఆయన పిలిచిన మన ఎడల తన మహిమైశ్వర్యము కనపరచవలననియు నేమి. మొట్టమొదట మనం ఎవరమండి? మొట్టమొదట మన అన్యులమండి, ఇశ్రాయేలుమండి, యూదులమా? మనం ఎవరమా? అన్యులమండి బాబు, అన్యులు. అదే అన్నాడు అక్కడ. యూదుల నుండి మాత్రమే కాక, యూదుల నుండి మాత్రం కాదు, యూదుల నుంచి వచ్చిన వారం కాదు మనం, అన్య జనముల్లో నుండి ఆయన పిలిచిన మన ఎడల. అన్ని జనుల నుండి మనం పిలిచారండి. అన్ని జనుల్లో మన అన్యులకి మొట్టమొదటి వ్యక్తి ఎవరు? కొర్నేలి. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయంలో ఉన్న కొర్నేలి మొట్టమొదటి అన్యుడండి. ఆయన ద్వారానే ఆయన పేతురు ద్వారా వచ్చి వాళ్ళ కుటుంబం ద్వారా వాక్యాన్ని చెప్పడం, ఆ కుటుంబం వాళ్ళ బంధువులు వీళ్ళందరూ వాక్యం చెప్పడం, దాని ద్వారా రక్షింపడం. మొట్టమొదటి అన్యులు ఎవరండి? కొర్నేలి. మనం అందుకే అన్నాడు ఇక్కడ, అన్య జనముల నుండి ఆయన పిలిచిన మన ఎడల తన మహిమైశ్వర్యము కనపరచవలనేనండి. మన అన్యులమైన మనము ఆయన పిలిచారండి. ఆయన పిలుపు ద్వారా మనం వచ్చిన మనము ఆ మహిమైశ్వర్యము కనపరచాలి. ఆ మహిమైశ్వర్యము ఎలాగున్నది, ఆ మహిమైశ్వర్యం ఎక్కడున్నది అని వెతుకుతూ ఉండాలండి. ఎపిసిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయం, దాన్ని వెతకట్లేదండి. ఆ దేవుని యొక్క మహిమైశ్వర్యం ఎక్కడ ఉంది, ఆ మహిమైశ్వర్యం ఎలాగుంటుంది, ఆ ఐశ్వర్యము మనం పొందితే మనం నిత్యము నివసిస్తాం, నిత్యము ఆనందిస్తాం. ఈ 70-80 సంవత్సరాలు అని అన్నామని కానండి, ఇప్పుడు 70-80 సంవత్సరాలు, ఇప్పుడు 70, 80, 60, 50, 40, 30, 20 వచ్చేస్తుంది. చాలా అసలు చావులు. ఇప్పుడు ఇదివరకు అంటే చావులంటే మా చిన్నప్పుడు బాగా చిన్నతరంలో మా ముత్తాతలలో 100 సంవత్సరాలు బతికి ఊరండి వాళ్ళు. అంటే మనకి తెలిసిన ప్రకారం నేను మాట్లాడేది. అలాగా మన బైబిల్ ప్రకారంగా పూర్వీకుల్లోకి వెళ్ళామంటే 800 సంవత్సరాలు, 969 సంవత్సరాలు, ఏమండి, ఇలా బ్రతికి వాళ్ళు అందరం కూడా. మనకు తెలిసిన వారుగా మన తాతనో, లేకపోతే మన బ్రతుకున్న తాతనో, లేకపోతే వాళ్ళ బాబు, వాళ్ళ నాన్నగారు ఎక్కడ ఎన్ని సంవత్సరాలు బతికారంటే 120 సంవత్సరాలు బతికారు, 100 సంవత్సరాలు బతికారు రండి. ఎందుకంటే అప్పుడు రేరుగా జరిగే చావులు, రేరుగా వచ్చేయండి. ఇప్పుడు రేరుగా ఏం జరగట్లేదండి. ఇప్పుడు అలాగా రేరుగా ఏం లేదండి. అలా ఎప్పటికప్పుడు ప్రతిసారి ఇంకా అంతమాట ఇక్కడ చనిపోడా అంటే ఓకే చనిపోడా, అక్కడ చనిపోడా అక్కడ చనిపోడా. ఒక ఊరిలోనే 3 వేసి 2 వేసి చనిపోతున్నారండి.
నేను చెప్పేది ఏంటంటే మనం ఈ సంపాదన కోసం అసలు మన దీనికోసం కదా మన ప్రయాసం, మన భారం ఇవన్నీ దీనికోసం కదండి. మనల్ని దానికోసం పోరాడండి అని చెప్పేసి నేను పుట్టించలే. నువ్వు దీనికోసమే నువ్వు పోరాడు, నువ్వు దీనికోసం నువ్వు ప్రయత్నించు అని చెప్పేసి నిన్ను పుట్టించలేదు. మనం ఆయన మహింపరచాలి. మన జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన సంకల్పంలో ఉన్న వ్యక్తులమండి మనం. అలా ఉంటేనే మనం ఎప్పుడు చనిపోయినా సరే మనం ఆ యొక్క స్వాస్థ్యంలో వెళ్తామండి. అందుకే అపోస్తలుడైన పౌలు అన్నాడు, బ్రతుకుడు క్రీస్తే చావైతే లాభం అన్నాడండి. ఏమండి, చావైతే లాభం అన్నమాట. ఆయన మామూలుగా ఊరకనే వేసారు అనుకున్నారు మీరు? లాభం అండి, చావైతే లాభం అని అన్నాడు. అక్కడ లాభం ఉంది. అక్కడ మన ఏ లాభం కోసం మనం ప్రయత్నిస్తున్నాం? ఏ లాభంలో లయమైపోయి లోక సంబంధమైన దీనికోసమే, ఈ లయమైపోయే దానికోసమే పోరాడుతున్నాం. ఎపిసోడ్ రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనమండి. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఏమండి, దేవుని కృపా మహదైశ్వర్యం అండి. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియునియందు, ఎవరి ప్రియునియందు దేవుని కృపా మహదైశ్వర్యం ఎవరి దగ్గర ఉంది? యేసుక్రీస్తు ద్వారా. ఆ ప్రియునియందు అంటే యేసుక్రీస్తు ద్వారా, ఆయన రక్తం వలన. ఎవరి రక్తం? యేసుక్రీస్తు రక్తం వలన మనకి విమోచనము. కానీ ఆయన రక్తంలో మన కడగబడి మనం విమోచనం పొందామా లేదా? అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. మన అపరాధములు మనం క్షమించాడు కదండి. ఆయన రక్తం వల్ల మనం విమోచింపడ్డాము. ఏమండి, మన అపరాధములు, మనం చేసిన పాపాల్లో క్షమింపబడ్డాయి. మరి ఆయన దగ్గరే కృపా మహదైశ్వర్యం ఉంది అని అన్నప్పుడు మరి ఆ కృపా మహదైశ్వర్యాన్ని మీరు నెతకాలా, లేకపోతే దేన్ని నెతకాలి? ఏమండి, దాన్నే కదా నెతకాలండి. అక్కడే ఆ దేవుడినే వెతకాలి కదండి. దేవుడు ఎక్కడున్నాడో, ఎలాగా, ఏంటి ఆల్రెడీ మనం తెలుసుకున్నాం. దేవుడిని వెతుకాం. నువ్వు దేవుడు ఎవరో తెలుసుకున్నావు. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు మన కోసం పాపాల నిమిత్తం భూమి మీదకి వచ్చాడని చెప్పి తెలుసుకున్నావు. అన్నీ తెలుసుకుని బాప్తిసం పొందావు నువ్వు. మరి పొందిన వ్యక్తివి నువ్వు, మరి ఆయన్నే నీ పాదాలతో తొక్కేలాగా తయారవుతున్నావు నువ్వు. ఏమండి, ఎబ్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం 29లో ఉన్న వచనం అదే కదా. నీ పాదంతో క్రీస్తు ప్రభువుని తొక్కుతున్నావు నువ్వు. ఆయన రక్తమును నువ్వు తొక్కుతున్నావు. సార్, ఎబ్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం 29 వచనం. ఇట్లుండగా దేవుని కుమారుని పాదంతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుకు సాధనమైన నిబంధన, మన పరిశుద్ధపరచాలని ఆయన సాధనమైన నిబంధనని తండ్రి అయిన దేవుడు ఏర్పాటు చేస్తాడండి. ఆ రక్తాన్ని నువ్వేం చేస్తున్నావు? నువ్వు అపవిత్రమైనదిగా ఎంచుతున్నావు. కృపకు ఆయన కృప ఉంది. ఆ కృప వల్లే మనం బ్రతుకుతున్నాము. అటువంటి కృపను మీరు ఏం చేస్తున్నారు? ఆ ఆత్మని, ఆ కృప అనుగ్రహించిన ఆత్మని తిరస్కరిస్తున్నారు. మీరు తిరస్కరించి ఏమవుతున్నారు కొన్నారు? ఎంత ఎక్కువైన దండనకు పాత్రులు అవుతున్నారు. చూడండి, ఎంత ఎక్కువైన దండనకు. ఆయన కృపాకాలంలో ఉన్నారు. ఆయన కృప చూపిస్తాడని ఇంకా ఆయన ఏం చేయడని చెప్పేసి అనుకుంటున్నారా ఏంటి? ఆయన కృపాకాలంలో కోపం మనం తండ్రులుగా పుట్టిన మన పిల్లలు అయితే మనం కోపపడుతున్నాము. తల్లిదండ్రులు ఉన్న మన తల్లిదండ్రులు మన పిల్లలమైతే వాళ్ళకి మనం భయపడుతున్నాం. మరి ఆత్మలకు తండ్రి అయిన దేవుడికి మనం ఎంత భయపడుతున్నాము? తర్వాత ఆయనకి ఎంత భయపడుతున్నాము? వాళ్ళు ఎలా జీవిస్తున్నాము? ఏమండి, ఆయన కోపడ్డా? ఆయన కోపం రాదా? ఏమండి, ఎప్పుడు ఇంక కృప చూపిస్తూనే ఉంటాడా? ఏమండి, నీతిమంతుల మీదను అనీతిమంతుల మీద ఆయన వర్షము కురిపిస్తున్నాడు. కానీ అనీతిమంతులను చూసారా? వాళ్ళకి ఇంకా వాక్యం అందలేదేమో, ఒకవేళ వాక్యం చెప్పబడలేదేమో, ఒకవేళ ఇంకా తెలియలేదేమో, ఇంకా తెలియపరచడం లేదేమో, ఒకవేళ తెలియపరిచినా అర్థం చేసుకోలేదేమో. అర్థం చేసుకున్నది జ్ఞానం కూడా ఉండాలి కదండి. అందుకు ఉంచుతున్నాడేమో. మీరు అదే అర్థం చేసుకోవాలి. చాలామంది మనం ఇలాగ ఇంత కష్టపడి ఈ వర్షంలో వచ్చి మనం ఇలా ఆరాధించుకోవడానికి వస్తున్నాము ప్రయాసపడి. చాలామంది ఏమి చేయకుండా ఇళ్లలో చక్కగా రిమోట్ చేతులు పట్టుకుని టీవీ ఆన్ చేసుకుంటూ వేడివేడిగా అలా వైఫ్ ద్వారానో లేకపోతే వాళ్ళ అమ్మ ద్వారానో లేకపోతే ఏదైనా వేయించుకుని తింటూ చూస్తూ ఉన్న వ్యక్తులకి
మరి వాళ్ళకి మనకి తేడా ఏం లేదంటారు అనుకుంటున్నారు మీరు? ఉందండి, తేడా ఉందండి. వాళ్ళకి ఒకసారే హఠాత్తుగా వస్తుంది. వాళ్ళకి నువ్వు ఒకవేళ తెలిసిన వరకు నేను చెప్పింది, వాళ్ళకి తెలిసి నువ్వు మేలేనిది అదే. నువ్వు తెలుసుకుని నువ్వు అసలు ఎందుకు బ్రతుకుతున్నావు, ఎందుకు జీవిస్తున్నావు అన్నది నువ్వు తెలుసుకుని కూడా నువ్వు ఇంత హ్యాపీగా నువ్వు రిమోట్ పెట్టుకుని టీవీ చూస్తా నువ్వు ఇంత హ్యాపీగా గడిపేస్తున్నావు అని అంటే అప్పుడు దేవుడు ఊరుకుంటాడా? ఎంతమంది నీ చెప్పినా సరే, నువ్వు ఎంతమంది చేసినా, నీ ఏ రకంగా చెప్పినా సరే నువ్వు ఇంకెలాగా జీవిస్తున్నావు అని అంటే ఆయన కోపడతాడండి. అలా లేరనుకుంటున్నారా మీరు? ఉన్నారు, చాలామంది చనిపోతున్నారు. చూడండి, హఠాత్తుగా చనిపోతున్నారు. మంచి వాళ్ళకే రోజులు వస్తాయంటారు చాలామంది. మంచి వాళ్ళకే రోజులు వస్తాయని అంటారు. వాళ్ళు మంచి నీ దాకే తెలుసు, ఆయన ఇష్టమండి. ఆయన ఎవరు రమ్మంటే వాళ్ళని రమ్మంటే వెళ్ళాలంతే. ఒకవేళ ఇంకా మంచిగా ఉన్న వ్యక్తే, నిజమైన మంచిగా ఉన్న వ్యక్తే, అప్పటిదాకా చాలా నిజాయితీగా అన్నీ ఉన్నాడు, ఒకవేళ ఇటు చెడిపోతాడేమో అని చెప్పేసి సరే రాయనంటే పిలిచాడనుకో వెళ్ళిపోతామే. అలాగని చెడ్డవారు ఉన్నారు, వాళ్ళు ఎంత చెప్పినా వినలేదనుకో అంతే. ఆయన ఎవరు నువ్వు ఇంక వెళ్ళిపో, నువ్వు చాలు నీకు గొడవ, నీ వల్ల ఇంకొకడు ఇబ్బంది పడుతున్నాడు, ఆడ నాశనం అయిపోతున్నాడు బాబు, నువ్వు వచ్చే అని చెప్పేసి అంటారు అనమాట. ఇలాగ ఈ విధమైన యొక్క దేవుని యొక్క కుమారుడిని యేసుక్రీస్తు యొక్క ఆయన నిబంధన రక్తాన్ని మన పాదంతో తురికేతనం అంటండి. కృపకు మూలమగు, ఇక్కడ ఎపిసీలు రాసిన పత్రిక అదే అన్నాడు కదండి. దేవుని కృపా మహదైశ్వర్యం బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకి విమోచనం. ఆ రక్తం వల్ల మనకు విమోచనం అండి. మన అపరాధంలో కూడా ఆ రక్తంలో మన క్షమాపణ దొరికింది. మనం అక్కడ కడిగి వేసుకున్నాం. ఏమండి, దేవుని వద్ద ఇంకేముందండి ఇక్కడ? కృప. కృపా మహదైశ్వర్యం. కృపా మహదైశ్వర్యం ఉందండి దేవుని వద్ద. అదే ఎపిసోడ్ రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 కూడా 6-7 వచ్చినాడు. క్రీస్తేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనబరుచు నిమిత్తము. ఆయన కృపా మహదైశ్వర్యం ఎక్కడ ఉంటుందంటండి? రాబో యుగములలో మనం ఆ పొందబోయే ఆ యొక్క పరలోకంలో మనకి ఏదైతే ఏర్పాటు చేసాడో ఆ యొక్క స్వాస్థ్యంలో మనం కనపరచాలని చెప్పేసి మనం ఆయన్ని ఎతకాలండి. ఆయన యొద్దే ఉంది మన సంపద అయినా, ఆయన ఘనత అయినా, ఐశ్వర్యమైన మహదైశ్వర్యమైన ఆయన యొద్దే ఉంది. ఏమండి, మనం అక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి ఆలోచన ఉండాలండి. మత్తయ్య గారు రాశారండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 19 మనకు బోధ కలగడానికే అండి. పాత నిబంధన అనగా మనకు బోధ కలగడానికి, బుద్ధి కలగడానికి దుష్టాంతాలు ఉంచాడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 19 ఏముందండి? భూమి మీద ధనము సమకూర్చుకునవద్దు అని చెప్తున్నాడు. భూమి మీద నువ్వు ధనం సంపాదించుకున్నవాడు ఇక్కడ ఏమవుతుందంట? తుప్పు పడుతుంది, చిమ్మట పడుతుంది, అది పాడైపోతుంది. ఏమండి, భూమి మీద నువ్వు డబ్బు సంపాదించుకోనుకో అదేమో నాశనం అయిపోతాయి, దొంగల పాలు అవుతుంది. ఏమండి, తుప్పు అయిపోతుంది, చిమ్మట. అండ్ ఇటువంటి ధనము మీరు ఆ తుప్పు అయిపోయి ఆ చిమ్మటైన ధనం కోసమే పోరాడుతున్నారు మీరు. ధనవంతుడు బేదలాజరు కూడా చూసాం కదండి. చాలామంది చెప్పే బోధకుల్లో కూడా కొంతమంది చెప్పే మాటలు ఎలా ఉంటాయంటే, ధనవంతుడి గురించి చెప్పేతోడికి వీళ్ళకి ధనం ఉన్న వాళ్ళకు బాధ హేత్తది ఉంటుందండి. చాలా బాధపడిపోతూ ఉంటారు. నాకు డబ్బు ఉంది కాబట్టి, డబ్బు లేదు కాబట్టి చెప్తున్నాడు అనుకుంటారండి. కానీ ఇప్పుడు మీకు వినిపించుకునే వాళ్ళు ఎవరైనా సరే, ఎంత డబ్బు ఉన్నా సరే, ఇంతకన్నా డబ్బు ఉన్న వ్యక్తులు ఉన్నారండి. అబ్రహాం గారు, మోషే, నోవాహు, లోతు, వాళ్ళ సంపద ఎంతండి? వాళ్ళు ఉండటానికి ప్లేసు వాళ్ళకున్న పశువులకి వాటికి ఉండటానికి స్థలం లేకుండా ఉండిద్దంట. అంత బహు ఆస్తిపరులు, బహు ఐశ్వర్యవంతులు. వాళ్ళే దేన్ని వెంబడించారు?
దేవుని వెంబడించారు. ఈ లోకంలో ఉన్న గురించి దాని గురించి పోరాడలేదు. దేవుని నిమిత్తము కనీసం ఒక్క మాట కూడా ఆయన అనలేదు, దూషించలేదు ఆయన. ఏమండి, మరి లోకంలో ఇష్టానుసారంగా జీవించేసి మన ఇష్టానుసారంగా మన సంపద కోసం, మన ఆస్తుల కోసం, దీనికోసమే మన తాపత్రయం ఉంది, దీనికోసమే నువ్వు భరించేస్తే దేవుడు నీకు మళ్ళీ సుఖం ఇచ్చేస్తాడు, మళ్ళీ హ్యాపీగా ఉండొచ్చు అక్కడ. నువ్వు అలా కాదండి. నువ్వు ధనవంతుడు అయినా నువ్వు దేవుడే ఏర్పాటు చేస్తాడు. నీ ధనాన్ని నువ్వు ఎవరికై వెచ్చించాలి? నువ్వు ఎవరైతే లేనటువంటి వారికి ఇవ్వి. నేను మొత్తం నేను ఉన్నదంతా తీసేయమని కూడా అంటలేదు కదండి బాబు. నువ్వు లేనటువంటి వారికి ఇవ్వి. నువ్వు నా నిమిత్తం నువ్వు ఎలాగా జీవిస్తున్నావు, నా నిమిత్తం నువ్వేం కోల్పోతున్నావు, నా నిమిత్తం నువ్వు ఈ లోకంలో నువ్వు ఏది విడిచిపెడుతున్నావు, నువ్వు ఇక్కడ ఏదైతే నువ్వు విత్తుతున్నావు నువ్వు అదే పంట కోతావు. తెలుసండి, నువ్వు ఏదైతే మనం విత్తింది ఒక విత్తనాన్ని విత్తితే అదే విత్తనం అదే వస్తుందా, లేకపోతే వేరే కూడా వస్తుందా? ఏమండి, బీరకాయ విత్తనం మొలేసారండి, దానికి ఏమన్నా బీరకాయ వస్తుందా, మళ్ళీ ఆనపకాయ వస్తుందా? బీరకాయ వస్తుంది. మరి అలాంటప్పుడు నువ్వు ఎలాగైతే ఉన్నావో, నువ్వు ఎలాగైతే జీవించావో, నువ్వు ఎలాగైతే ప్రవర్తిస్తున్నావు అదే విత్తనం. నువ్వు ఎలాగైతే నీ హృదయంలో నువ్వేం పెట్టుకుని నువ్వు జీవిస్తున్నావు, నువ్వు ఎలాగైతే జీవిస్తున్నావో, నీ సహోదరులను ప్రేమ కలిగి ఉన్నప్పుడు నువ్వు సహోదరు ప్రేమ కలిగి ఉన్నావా? నువ్వు నువ్వు ఏది త్యాగం చేస్తున్నావు, నువ్వు దేని నిమిత్తం నువ్వు త్యాగం చేస్తున్నావు, నువ్వు ఇక్కడ అన్ని నువ్వు వదులుకుంటే నీకు అనుగ్రహిస్తానని చెప్తున్నాడు అక్కడ. మరి అటువంటి దాన్ని విడిచిపెట్టి మనం దేన్ని కోరుకుంటున్నాం, ఏది కావాలని మనం ప్రయాసపడుతున్నాం? ఆలోచించండి ప్రియులారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8-11 కలిసే ఉంటుందండి. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియబడవాలని ఉద్దేశించి శోధింప సఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్య జనుల్లో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగై ఉన్న మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టుతో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులందరూ అత్తడుపులని నాకు ఈ కృప అనుగ్రహించును. క్రీస్తు యేసునందు చేసే నిత్య సంకల్పం అండి. మనం ఆ నిత్య సంకల్పంలో ఉన్న వ్యక్తులు మనం. ఏమండి, పరలోకంలో ప్రధానులకు అధికారులకు కూడా లేదంటే మనం పరలోకంలో ప్రధానులకును అధికారులకు లేని భాగ్యం మనకు అనుగ్రహించాడు. ఇది వరకు పాత నిబంధనలో దేవుణ్ణి ఆరాధించాలన్నా లేకపోతే ఎవరు ఆరాధించేవారండి? యాజకుల ద్వారా యాజకులు ఆరాధించేవారు. వెళ్ళి లేవీలు మళ్ళీ సంవత్సరానికి ఒకసారి వెళ్ళలే. ఇప్పుడు అది ఉందా? ప్రతిరోజు మనం ప్రతి ఆదివారం మనం ఆరాధించుకోవచ్చు. ప్రతి ఆదివారం నువ్వు యాజకుడివే, నువ్వు యాజకత్వం చేసే వ్యక్తి. మరి అటువంటి ఐశ్వర్యము క్రీస్తులో మనకు కలిగింది కదండి. క్రీస్తు సంకల్పంలో కలిగిన మన వ్యక్తులమే కదా మనం. మరి సంఘము ద్వారానే సంఘములో ఉన్న వ్యక్తులు సంఘం అని అంటే ఇదే. సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడాలని ఉద్దేశించి. నానా విధమైన జ్ఞానం అంటే జ్ఞానం లేదన్నా ఏంటి? నానా విధమైన జ్ఞానం అంటే జ్ఞానం లేదనండి. ఎలాగ అర్థమవుతుంది జనాలకి. అసలు నానా జ్ఞానం ఏంటి? నానా జ్ఞానం అని నానా విధమైన జ్ఞానం అంటే అక్కడ ఉన్న జ్ఞానము ఏ విధంగా చాలామంది ఏ రకంగా ఆలోచించుకున్నారో, ఎటువంటి జ్ఞానం గురించి ఆలోచించుకున్నారో అటువంటి జ్ఞానాన్ని ఇప్పుడు సంఘం ద్వారా వెలువడుతుంది అని ఉద్దేశం. ఏమండి, శోధింప సఖ్యము కానీ క్రీస్తు ఐశ్వర్యమును అన్ని జనులు ప్రకటించుటకు. క్రీస్తు ఐశ్వర్యం, క్రీస్తు సంకల్పంలో మనం ఉన్నాం అనుకోండి. మన మహిమైశ్వర్యం ఉంది, అనుగ్రహేశ్వరం ఉంది, కృపా మహదైశ్వర్యం ఉంది, అలాగే క్రీస్తు ఐశ్వర్యం కూడా ఉంది. క్రీస్తునందు మనం ఉన్నామనుకోండి, ఐశ్వర్యం ఉంటుందండి. ఈ భౌతిక సంబంధమైన ఐశ్వర్యమును, ఏమండి, ఆత్మ సంబంధమైన ఐశ్వర్యమును ఎదురుగా ఒక వ్యక్తికి కనిపించిందండి. అర్థమవుతుందని? ఈ భౌతిక సంబంధమైన ఐశ్వర్యమును
పరలోక సంబంధమైన ఐశ్వర్యంను ఒక వ్యక్తికి ఎదురుగా కనిపించిందంట. ఆ వ్యక్తి ఎవరు? మోషే. మోషే అండి. ముందుగా చదువుకున్నాం కదా, మనం చెప్పుకున్నాం కదా, ఎక్కువ ఆనాడు ఎక్కువ సంపద కలిగిన దేశం ఏదని చెప్పుకున్నాము? ఐగుప్తు. మరి ఐగుప్తులో మరి ఐగుప్తు ధనము ఓ పక్క ఉంది ఏమండి, యొక్క ఆత్మ సంబంధమైన ఐశ్వర్యము పక్కన ఉంది. అప్పుడు దాన్ని ఇదేం తెచ్చుకున్నాడు ఆయన? మోషే ఆత్మ సంబంధమైన సంపద గురించి దాన్ని ఎంచుకున్నాడు అన్నమాట. ఎబ్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం 24-26. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నిన్న గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుని అనిపించుకుని ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచును. ఆయన పెద్దప్పుడు అన్నాడండి ఆ పాట, చిన్నప్పుడు అంటున్నారా? చాలామంది చిన్నప్పుడు మొత్తం అంతా ఆస్తి అంతా చిన్నపిల్లలకు రాసేస్తారు. ఆ చిన్నపిల్లని చాలా జాగ్రత్తగా చూసుకుంటుంటారు. ఎందుకు? ఆస్తి గురించి. ఆయనకి ఏంటి తెలిస్తే ఎంత ఆస్తి ఉందో లేకపోతే ఏంటో అని చెప్పేసి ఆ చిన్నపిల్లకి తెలియదండి. ఆ చిన్నపిల్లకి ఏం తెలుసా? నేను చెప్పింది ఆ చిన్నపిల్లకి ఏం తెలుసా? తెలీదు. కానీ ఇక్కడ మోసే ఎటువంటి వాడు? పెద్దవాడయ్యాడు. పెద్దవాడైనడు తెలుసు కదండి డబ్బు ఎలాగ ఉంటుంది, డబ్బు ఉంటే ఏంటి, అసలు రాజు అవుతున్నాడంటే, ఛత్రపతి అవుతున్నాడంటే, ఒకడు రమ్మంటే వస్తాడో, ఆడిష్టం ఎలాగైనా జీవించవచ్చు. అలా జీవించిన వ్యక్తి ఉన్నాడండి రాజు అలా జీవించిన వ్యక్తి ఉన్నాడా? ఎవరు? దావీదు. మామూలుగా ఉదాహరణకి దావీదు మరి ఆయన మరి రమ్మంటే కదండి బెత్సబానే అక్కడెక్కడో ఉన్నదాన్ని ఇలా తీసిరంటే వచ్చి తీసిరాలేదా ఏమండి? అంటే రాజుకి అంత అధికారం ఉంది. ఆయన వచ్చి ఇలాగా మేడ మీద ఇలా చూసినప్పుడు ఆవిడకి కనిపించింది. అని బెత్సబానా కనిపించినప్పుడు మరి ఆవిడ్ని తీసుకురమ్మన్నాడా? తీసుకొచ్చేయారా? ఎవరన్నా ఆటంకపరిచారా? అంటే నేను చెప్పేది ఏంటంటే రాజుకి అధికారం అంత ఉంటుంది. ఒకడు రమ్మంటే రావాల్సిందే, పొమ్మంటే పోవాల్సిందే. అటువంటి అధికారాన్ని ఎదురుగుండా కనపడినా సరే ఆయన నాకు ఇది వద్దు అని చెప్పేసి ఈ ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడండి. ఎందుకు ఎంచుకున్నాడు? అసలు ఎందుకు ఎంచుకున్నాడు? అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే. ఇది అల్పకాలం. ఇది అల్పకాలము. నువ్వు అనుభవించే నీ భోగము ఇవన్నీ ఏంటిది? అల్పకాలము. అటువంటి అల్పకాలమైన ఈ భోగాన్ని అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనిపించడం మేలని ఎంచుకున్నాడండి. ఆయనతో ఉండటం మేలండి అక్కడ. అందుకు అది మేలు రావాలంటే మీకు ఎలా పడితే అలా ఉంటే వచ్చేస్తా అనుకున్నారా? యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యంకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకున్నాడండి. ఈ లోకంలో నువ్వు జీవిస్తున్నావంటే ఒకవేళ ఈ ఆరాధన జరిగే తనక నువ్వు ఎంతో పని, ఒకవేళ డబ్బులు ఎక్కువ వచ్చి పని ఉంటే నువ్వు మానుకుని వచ్చావు అనుకో, ఒకవేళ దాని నిమిత్తం నువ్వు దరిద్రులై ఉన్నావు అనుకో, నువ్వు విశ్వాసమందు నువ్వు ఎటువంటి వ్యక్తివు? నువ్వు భాగ్యవంతుడు అండి. తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండడానికి దేవుడు ఏర్పరచుకున్నాడండి. నువ్వు దేవుని ప్రేమించావనుకో, ఆయన వాగ్దానం చేసిన మనకి ఆ రాజ్యమును మనకు ఇస్తాడంటండి. ఇవన్నీ ఏర్పాటు చేశాడు కదా దేవుడు ఏర్పాటు చేశాడా? మరి ఇటువంటి దాన్ని మనం ఎందుకు కోల్పోతున్నాం? మనం ఏమండి ఇటువంటి దాన్ని కోల్పోయి మనం ఈ లోక సంబంధంగా ఈ లయమైపోయి ఈ సృష్టి ఆయన రెండో రాకడ వచ్చినప్పుడు ఈ సూర్యుడు భూమి ఆకాశం మొత్తం ఈ సృష్టి అంతటే ఈ లయమైపోయి దానికోసమే కదా నీ పోరాడుతున్నావు నువ్వు.
నువ్వు చనిపోయేంత వరకు నువ్వు పోరాడి దేని గురించి పోరాడుతున్నావు? నువ్వు ఆత్మ సంబంధంగా నువ్వు పోరాడుతున్నావా? నువ్వు ఆత్మ సంబంధంగా నేను బలపడాలి, నేను ఎప్పుడు ఏ సమయంలో నేను చనిపోతున్నా తెలీదు, నేను చనిపోనంటే నేను ఆ నిత్యం ఉండే ఆ యొక్క రాజ్యంలోకి వెళ్ళాలి, ఆ రాజ్యము నాకు ఇస్తాడని చెప్పేసి నాకు వాగ్దానం చేస్తాడు, నా ఆ వాగ్దాన ఫలాన్ని అనుభవించాలి. అటువంటి వాగ్దాన ఫలం అనుభవించడానికి వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. మరి అటువంటి ఫలాందరూ నిన్ను కావాలనుకున్నప్పుడు నిన్ను ఎలా జీవించాలి, ఎలా ఉంటే వాగ్దాన ఫలం పొందుతాము అని చెప్పేసి ఆలోచించాలా వద్దా? ఆలోచించకుండా మన ఇష్టానుసారంగా ఎలా పడితే అలా జీవించేస్తే, ఎలాగంటే పడితే అలా ఉండిపోతే, దేవుని చెప్పిన కార్యక్రమాలు కానీ లేకపోతే ఏ సమయంలో ఏమీ చేయకుండా, లేకపోతే మనకు ఆరాధనలు రాకుండా, లేకపోతే బుధవారం తరగతులు రాకుండా, శుక్రవారం తరగతులు రాకుండా, మన ఇష్టానుసారంగా రాకుండా వచ్చేసి పడుకుని వెళ్ళిపోతే మనకు వచ్చేస్తుందండి? రాదండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 8-10, 8, 9, 10 కలిసే ఉంటుందండి. ఘనతల వలనను దుష్కృతి వలనను దేవుని పరిచారకులై ఉండి అన్ని స్థితుల్లో మమ్మను మేమే మెప్పించుకొనుచున్నాము. మేము మోసగాండ్రమైనట్లుండి సత్యవంతులము, తెలియని బడనమైనట్లుండి బాగా తెలియబడిన వారము, చనిపోచున్న వారమైనట్లుండి ఇదిగో బ్రతుకుచున్న వారము, శిక్షింపబడి వారమైనట్లుండి చంపబడిన వారము, దుఃఖపడిన వారమైనట్లుండి ఎల్లప్పుడూ సంతోషిస్తున్నాము. ఏమండి, ఇలా ప్రకటించేటప్పుడు, సువార్త ప్రకటించేటప్పుడు వీళ్ళు ఏమని అనుకున్నారంట? మోసగాండ్రు అనుకోలేదా? వాళ్ళ దృష్టిలో ఆయన చెప్పిన మాటలో ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, మేము మోసగాండ్రమైనట్లుండి మీకు మోసగాండ్రలో కనిపించిన మేమందరం ఎటువంటి వ్యక్తులమని చెప్తున్నాడు? సత్యవంతులము, తెలియబడని వారమైనట్లుండి బాగుగా తెలియబడని వారము. వాళ్ళ దృష్టి ఎటువంటి వారు అనుకున్నారు? ఇలా ఏ తెలివి తక్కువ ఇలా తెలిసిన వాళ్ళకి, వీళ్ళు అక్కడ ఉన్న వ్యక్తులకి ఎటువంటి వాళ్ళు, నశించిపోయే వ్యక్తులకి వీళ్ళందరికీ ఎలా కనిపించారు? తెలియబడిన వారిలో ఏం తెలియదు వీళ్ళకి అని అనుకున్న వారికి ఈయనేమన్నాడో, మేము బాగుగా తెలియబడిన వారము. ఏమండి, చనిపోచున్న వారమైనట్లుండి ఇదిగో బ్రతుకుచున్న వారము. మీ దృష్టిలో చనిపోచున్న వారు అనుకుంటున్నారు, వారు వెర్రివాడ. నేను దేవుని యందు బ్రతుకుచున్నాను రా, నేను దేవుని నిత్యం ఉంటాను. నువ్వు చనిపోతున్నాను అనుకున్నాను, నీ ఆలోచన, కానీ నేను బ్రతుకుచున్నాను, నేను బ్రతుకుచున్న వారము. ఇంకేమన్నాడు? శిక్షింపబడి వారమైనట్లుండి చంపబడిన వారము. మీరు శిక్షించండి, మీరు చంపున దుఃఖపడిన వారమైనట్లుండి ఎల్లప్పుడూ సంతోషం. ఒకవేళ మీకు దుఃఖం కలిగినది ఎప్పుడు కూడా సంతోషం ఇచ్చేదండి, సంతోషం కలిగేస్తుంది అనమాట. నీకు దుఃఖమా అవన్నీ కూడా వచ్చినాయి అంటే మీ సంతోషం అనమాట. అదే అంటాడు తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రికలో మనం ఉన్నది ఏంటండి? నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు దుఃఖపడ నిమిత్తము. ఏమండి, నిద్రించిన వారిని గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదనంటే, మనం అంత నిరీక్షణ, మనం అంత దుఃఖపడవలసిన పని లేదే మనం. ఎందుకంటే మళ్ళీ కలుసుకుంటాం మనం అందరం. అందుకే నీకు నిరీక్షణ లేని వాళ్ళ నిరీక్షణ లేని వాళ్ళు ఏడుస్తూ ఉంటారు, దుఃఖపడుతూ ఉంటారు. ఎందుకు? వాళ్ళకి లేరు, కానీ ఇంకెక్కడితో సమాప్తమైపోడు, ఇంక లేడు అని చెప్పేసి వాళ్ళు దుఃఖపడుతూ ఉంటారు. కానీ వాళ్ళలాగా మీరు దుఃఖపడకండి. వాళ్ళు ఎలాగైతే దుఃఖపడుతున్నారో అంతలాగా మీరు దుఃఖపడకండి. ఈ గుడారాన్ని విడిచిపెట్టి జీవం వెళ్ళిపోతుందండి మనకి. ఏమండి, దీనికోసమే కదండి మన పోరాటాలు, దీనికోసమే కదండి మన ప్రయత్నాలు. వద్దని అంటలేదండి నిన్ను. నీకు ఆహారం కావాలి, నీకు కష్టార్జితాన్ని అనిపించి నువ్వు కష్టపడి నువ్వు ఆహారం తిను. నీకు వస్త్రాలు కావాలి, నీ వస్త్రాలు వేసుకో. ఏమండి ఇవన్నీ వద్దని చెప్తున్నాడు. మీకు అర్థమవుతుందా లేదా? మీకు అర్థమవుతుంది, నాకు అర్థమవుతుంది. కానీ నేను ఇవన్నీ వద్దని చెప్తున్నాడా దేవుడు? మీకు అసలు అవసరం లేదని చెప్తున్నాడా? కావాలి. ఎంతవరకు? నీకు ఎంతవరకు కావాలో అంతవరకే తీసుకోవాలి మనం. దానికోసమే పోరాడాలి, అంతవరకే. దాన్ని అక్కడితో ఇంకా ఆపేయాలన్నమాట. ఇది నాకు ఇది అభ్యంతరంగా ఉంది, దీన్ని వద్దు, దీన్ని విడిచిపెట్టేయడం. దీనివల్ల నాకు ఉపయోగం ఏంటి? మరి అలాగనే కదండి మరి ఆదివారాలు రావట్లేదు. ఇంకా ఆదివారాలు కూడా ప్రయత్నాలు చేసేసి ఆదివారాలు కూడా పనిలోకి వెళ్ళిపోయి, నాకు ఆదివారం పని వచ్చిందండి, నాకు ఆదివారం నాకు డబ్బులు వస్తుందని చెప్పేసి మరి ఆదివారం నాడు కదండి మరి పనిలోకి వెళ్ళిపోయి ఆరాధించకుండా బాప్తిసం పొందిన వారు రావట్లేదు.
ఇప్పుడు ఉదాహరణ చెప్పాలంటే మీకు చెప్పిన సందర్భాలే మనకు తెలుసండి. ఒక వ్యాపారస్తుడు ఉన్నాడండి. ఒక వ్యాపారస్తుడు బాగా లబ్ధి పొందాలంటే అక్కడ ఏం చేస్తున్నాడు? అక్కడ ధనాన్ని తెచ్చింటున్నాడు, అక్కడ వ్యాపారం పెడుతున్నాడు, ఆ ధనం సమకూర్చుకున్నాడు, దాని ద్వారా సంపాదన పడతాడు. ఏమండి, మరి ఈ లోక సంబంధమైన దానికి పెట్టుబడి పెట్టి వ్యాపారం చేసి సంపాదించుకుంటున్నాడు. మరి మనం కూడా దాన్ని సంపాదించుకోవాలంటే మనం పెట్టుబడి పెట్టాలి కదండి. మీకు అర్థమవుతుందా? పెట్టుబడి అంటే ఏం పెడుతున్నారు మీరు? పెట్టుబడి పెడతామంటే ఏంటి? నువ్వు దేవుడు చెప్పినట్టు నువ్వు వినడమే, ఆరాధన జరిగించడమే, నీవు ఉన్న దాంట్లో నీ కానుకేయడమే. ఏమండి, నువ్వు ఎంతైతే ఇవ్వాలనుకున్నావు అంత ఇవ్వడమే, ఒక సహోదరుని ప్రేమించడమే. ఇవేనండి పెట్టుబడి. మీకు అర్థమవుతుందా? ఇవే పెట్టుబడి. మరి అటువంటి పెట్టుబడి మీరు పెడుతున్నారా? ఎంతమంది పెడుతున్నారు? మీరే ఆలోచించుకోండి. నేను ఎంత పెట్టుబడి పెట్టి నేను ఎంత సంపాదించుకున్నానో, నేను అక్కడ ఎంత వచ్చింది అని చెప్పేసి ఆలోచించుకోండి. ఎవరికాళ్ళు పరీక్షించుకోవాలండి. మన బోధ కలగడానికి లోకసువార్తలు ఏముంది? 12:23 వచనం ఉంటుంది. ఆహారం కంటే ప్రాణమును, వస్త్రం కంటే దేహమును గొప్పవి కావా? వీటి కోసం కదండి మనం. ఆహారం కంటే ప్రాణం గొప్పదండి. ప్రాణం, ఆహారం ఇంత ఉంటే నీ ప్రాణం లేకపోతే నువ్వు సుఖం ఏంటంటే? చనిపోయినోడి దగ్గరికి వెళ్ళి ఎంత నువ్వు పంచపరాణాన్ని పెడితే ఉపయోగం ఏంటంటే? తినగలదుడా? చనిపోయాక వేసేస్తారండి వస్త్రాలు. ఎందుకు చనిపోయాక వేసిన ఉపయోగం ఏంటి? ఉపయోగం ఏంటండి? చాలామంది చనిపోయాకే వాళ్ళ ఆ దిన కార్యక్రమంలో మంచి గ్రాండ్గా చేస్తూ ఉంటారు. బ్రతుకున్నప్పుడు మాత్రం చూడరు ఆయన్ని. ఆడికి ఏం కావాలో ఎందుకు చూడరు. ఆడ మంచం మీద పడి ఉంటే అసలు పట్టించుకోరు. ఉన్నారండి, ఉన్నారు. తల్లిదండ్రులు సరిగ్గా పట్టించుకోరు, చూడరు. ఎంత వాళ్ళకి ఎలా ఉండరు వాళ్ళకి తెలియనప్పుడు, వాళ్ళకి తెలియని వాళ్ళు వాళ్ళకి శుభ్రం చేసి వాళ్ళకి భోజనం పెట్టి, నీ చిన్నప్పుడు నీకు భోజనం పెట్టాడా? నీ చిన్నప్పుడు నీకు తినిపించారా? మీ తల్లి తినిపించిందా? నీ తండ్రి తినిపించాడా? మరి పెద్దవాళ్ళప్పుడు నువ్వు తినిపిస్తున్నావా? చెప్పండి. ఉంటారా? తినిపించట్లేదండి. పేట వాళ్ళకి ఇచ్చేస్తున్నారు అంతే, తినమని. వాళ్ళకి ఆ వయసుకు వచ్చేటప్పటికి కళ్ళు కనపడవు, ఏమి కనపడవు, చేతులు కూడా సహకరించవు. సహకరించిన వ్యక్తిగా ఎలా తినగలుగుతాడు? అలా ఉన్నారండి. కానీ మనం చిన్నప్పుడు అందుకే చిన్నపిల్లప్పుడే మనం వాళ్ళకి రావాల్సిన త్రోవలు వాళ్ళకి నేర్పించి ప్రేమ కలిగి ఉండాలని, విలువ ఉండాలని చెప్పేసి ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటే వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళకి తొలగిపోకుండా ఉంటారు. చిన్నపిల్లలు. మరి నువ్వు పెద్దవాళ్ళు అలా చేస్తున్నావు. నువ్వు నీ మాదిరి నిన్ను చూసి పెట్టి వాళ్ళు చేస్తారు. నీ నోటంటే నువ్వు ఏం మాట్లాడుతున్నావు, నువ్వు ఎంత సీక్రెట్గా లేకపోతే నువ్వు ఎలాగ మాట్లాడుకున్నావు అవన్నీ కూడా బిడ్డ చూస్తూ ఉంటాడు. మనం మాదిరికరంగా చూపించాలండి. మాదిరికరమైన జీవితం చూపించాలి. నేను చెప్పేది, ఎప్పటికప్పుడు నేను కూడా మాదిరికరమైన జీవితం నీకు కనపరచాలండి. విశ్వాసులైనటువంటి వారు మేము కూడా సహోదరులమండి. ఏమండి, ఇలా చాలామంది బోధకులు సెపరేట్ చేసి మాట్లాడతారు. నేనే వచ్చు, నేనే అసలు బలిపీఠం ఎక్కండి, నేనే అని చెప్పేసి అంత ఇదిగా ఉంటే అప్పుడు వాళ్ళకి దడదలు ఆడిపోతారండి. మన క్రీస్తు సంఘాలు అలా లేరండి, దడదలు ఏమీ ఆడరు. సహోదరులు కదండి, సహోదరులు కదా, వాక్యాన్ని ప్రకటించేవాళ్ళు. మనందరూ సహోదరులు అన్నారు కదా. ఆయనకేంటి? ఆయనకి మనకు చెప్పుకోవాల్సిన పని ఏముంది? ఆయన ఎలాగైనా మాట్లాడేటప్పుడే మాట్లాడచ్చు. మరి ఒకళ్ళు రోమిల రాసిన పత్రిక 16 వచనంలో పవిత్రమైన ముద్దు పెట్టుకుని ఒకరు వందనములు చెల్లించుడు అని అన్నాడు. మీరు ఒకళ్ళు హెచ్చించుకోమన్నాడు. ఏమండి, మీరు చాలా విశ్వాసరాలండి, చాలా బాగా టయానికి వస్తున్నారండి, ఏమండి సంఘ పరిచయం చాలా బాగా చేస్తున్నారండి అని చెప్పేసి మెచ్చుకోవాలి. మీ సహోదరు మీరు కూడా వచ్చి చక్కగా కుర్చీలు వేస్తున్నారండి, ఇవన్నీ వేస్తున్నారండి. మీరు అలా చెప్పుకునే వాళ్ళు ఉన్నారా? మీరు ఎవరైనా ఉన్నారు అందులో? ఏమండి ఎంత వర్షమైనా ఎంత ఎలాగైనా సరే వస్తున్నారండి మీరు. సహోదరి ఎంత దూరం నుంచి వచ్చారండి సహోదరి. ఏమండి ఈ మాటలు అనుకోలేమ్మా, అనుకోగలుగుతాం కదా. ఇలా ఏమ్మా నువ్వు ఎంత శ్రమ పడుతున్నావు అమ్మా, ఇలా ఎంత ప్రయాసపడుతున్నావు. అది లేదండి, అసూయ అండి. అంటే మనం ఎలాగుంటున్నాం చూడండి, మన విధానం ఎలాగుంటున్నాం చూడండి. మనం పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిలబడటం. మీరు ఒక్కసారి కడిగినప్పుడు, మన బాప్తిసం పొందినప్పుడు నువ్వు పరిశుద్ధుడు అయ్యావు, నువ్వు పరిశుద్ధురాలు అయ్యావు. నువ్వు అయిన వ్యక్తివి, నువ్వు ఎంత పరిశుద్ధంగా ఉన్నావు.
నిజంగా అండి, ప్రతిసారి నేను పరిశుద్ధతకు ఉన్నానా, నేను పరిశుద్ధ దేవుని కనపరుస్తున్నానా, నేను పరిశుద్ధత కలిగి ఉన్నానా, ఈ సమయాన్ని నాకు చావు వస్తే నేను అక్కడికి వెళ్తానా, లేకపోతే నరకానికి వెళ్ళిపోతానా? ఉండాలండి, ఆలోచించుకోవాలి ప్రతిసారి. అసలు ఈ జ్ఞానం ఎక్కడుంది, నువ్వు ఎక్కడ సంపాదించుకున్నావు, దేని గురించి సంపాదిస్తున్నావు? సర్వ సంపదలు ఆయన యందు ఉన్నాయి, అవి గుప్తములై ఉన్నాయి. మనం వాటిని తెలుసుకోవాలి. మనం ఎంత పెట్టుబడి పెడుతున్నామో, ఈ లోకంలో సంపాదించడం కోసం పెట్టుబడి పెడుతున్నామా, దేని సంపాదించిన పెట్టుబడి పెడుతున్నాం? ఏమండి, వేషధారణతో కూడింది ఉపయోగం లేదండి. వేషధారణతో కూడింది ఉపయోగమే లేదు అసలు. దేవునికి అసలు మనం ఎవడైనా అద్దంలో తన సహజమోహం చూసుకుని మళ్ళీ మర్చిపోతాడంట. అలా ఉండకూడదండి, మర్చిపోయేవారు ఉండకూడదు. మనం ఎప్పుడు కూడా పెట్టుబడి మన మాటలు ఏంటి, మన ప్రవర్తనలు ఏంటి, మనం నడిచే విధానంలో ఏంటి, మనం చూపించే ప్రేమ విషయంలో అయితే ఏంటి, ఏమండి ఎప్పుడు కూడా అవి కలిగి ఉండాలి. అలాగా అటువంటి సంపద మనకు ఉంది, అటువంటి సంపద మనకు దేవుని యందు ఉంది. దానికోసమే మనం పోరాడాలి. అక్కడ సంపాదించుకుంటే మనం అక్కడ నిత్యం ఉంటాము, ఆ సన్నిధానంలో ఉంటాము అన్నది గ్రహించి దాని ప్రకారంగా జీవించాలండి. దీని నిమిత్తమేనండి, ఈ నిమిత్తమే ఈ జ్ఞానము, ఈ సర్వసంపదలు ఇవన్నీ కూడా అక్కడ ఉన్నాయని చెప్పేసి ఆయన నష్టంగా ఎంచుకున్న వ్యక్తి ఉన్నాడు. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం ముగించేసుకుందామండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. ప్రసంగి కూడా అందుకే చెప్తున్నాడండి. ప్రసంగి ఏమని చెప్తున్నాడు? సూర్యుని కింద జరుగు ప్రతిది కూడా వ్యర్థము అని చెప్తున్నాడు అనమాట అండి. దేనికోసం వ్యర్థమయ్యే దానికోసం నువ్వు పోరాడుతున్నావు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తమే సమస్తమును నష్టముగా ఎంచుకొనిచున్నాను. చూడండి, ఈ నష్టంగా ఎంచుకున్నాడు ఈయన. జ్ఞానముని ఆయన నిమిత్తమే సమస్తము నాకు ఉన్నాయని చెప్పేసి ఆయనకున్న ఆస్తులను అయితే దేన్నైనా సరే ఆయన నష్టంగా ఎంచుకున్నాడండి. అలా నష్టంగా ఎంచుకునే వారుగా ఉండాలి. తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 17-19. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారని ఉండవలనని వారికి ఆజ్ఞాపించున్నాను. వాస్తవమైన జీవమును సంపాదించుకోవాలని మనం వాస్తవమైన జీవనం సంపాదించుకోవాలి. రాబో కాలమునకు మంచి పునాది వేయాలి. మన ఇల్లు కట్టుకుంటామంటే 3 స్టేర్లు ఒక్కొక్కటి కట్టితే అంటే 3 స్టేర్లు 4 స్టేర్లు వేసేలాగా కడతారు, పునాది వేస్తారు. అక్కడ అంత స్ట్రాంగ్గా వేస్తారు. లేకపోతే మామూలుగా చిన్నది అదేంటది భీము రన్ చేసి గోడలు కట్టేసి స్టేర్ మీద స్టేర్ కట్టేది ఉండిపోద్దండి. ఏమండి, ఉండదు. ఇంకేమంతా మంచి పునాది తమ కొరకు వేసుకొనొచ్చు మేలు చేయువారును మేలు చేయాలి. నువ్వు మేలు చేయువారుగా ఉండాలి. సత్క్రియలు అను ధనము గలవారును, సత్క్రియల్లో నీ ధనం వస్తుందండి. నీ సత్క్రియల్లో అది పెట్టుబడి. ఔదార్యం గలవారును తమ ధనముల్లో ఇతరులకు పాలిచ్చేవారని. నీ ధనం అంటే అందులో ఒకవేళ ఎవరన్నా సహోదరు లేదంటే నీ ధనాన్ని నువ్వు ఇచ్చేలా ఉన్నావా, ఇస్తున్నావా? ఉండాలండి, ఆ విధంగా ఉండాలండి. విశ్వాసులంటే మాటలు కాదండి. విశ్వాసులైనటువంటి వారు వీరుల గురించి మనం చదివేసుకున్నాం, వాళ్ళు అలా జీవించారండి. వాళ్ళు వాక్యం ఏదైతే ఉందో, వాక్యం ఎలాగైతే ఉందో మనం అలా ప్రకటించాలి అంతేనండి. మనం అలా నేర్చుకోవాలంతే, మనం అలా జీవించాలి అంతే అండి. దాని ప్రకారంగా వెళ్ళి దేవుడు మనం ఈ ప్రకారంగా ఉంటే మనం దైవికంగా ఉంటే మనకు అక్కడ మన స్వాస్థ్యం ఉంటుంది. మనం పరిశుద్ధంగా ఉండాలి. నిర్దోషులుగా ఉంటే మనం యొక్క మహిమైశ్వర్యము మనం పొందుతాము. ఆయన యందే ఆయన ద్వారానే మనకు అనుగ్రహిస్తున్నాడో ఆ కృపా మహదేశ్వర్యం మనకు అనుగ్రహిస్తాడో. అండ్ క్రీస్తు ఐశ్వర్యం మనకు కలిగి ఉంటాము, మహిమైశ్వర్యం కలిగి ఉంటాము. దేవుని యందే ఉంది. బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఆయన యందే ఉన్నాయి అని చెప్పేసి మనం ఎప్పుడు గ్రహిస్తూ దాని ప్రకారంగా జీవిస్తూ మనల్ని ఎప్పుడు కూడా ఎప్పటికప్పుడే
ఎప్పటికప్పుడే మన శరీరాన్ని నలకొట్టుకున్నాడు. అపోస్తలుడైన పౌలు ఏం చేశాడండి? ఆయన శరీరాన్ని నలకొట్టుకున్నాడండి. నలకొట్టుకు అలా ఉండాలండి. దేవుని చెప్పినట్టు నడుచుకుంటూ ఆ యొక్క దేవుని సంపద ఎక్కడుంది, మనం ఎక్కడైతే మనం ఉంటే అక్కడ దేవుని రాజ్యంలో ప్రవేశిస్తామో ఆ విధంగా ఉండాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తానండి. మనం అందరం కలిసి అక్కడ ఒకవేళ ఈ వచ్చే ఆదివారంలో మనం ఏదైనా చనిపోయామనుకోండి, మనం రేపు పొద్దున మన సువార్థకులను కలుసుకుంటాం. మనం అక్కడ నిరీక్షణ అని ఉండాలి. లేకపోతే సహోదరు లేదా మనం అక్కడ ఉంటాం, మనం కలుసుకుంటాం అమ్మా అన్న నిరీక్షణ ఉండాలి. మన అందరూ కూడా ఇక్కడ ఎలాగైతే ఉన్నామో, ఎలాగైతే ప్రేమ కలిగి ఉన్నామో మనం కూడా అక్కడ కలుసుకుంటాం అన్న నిరీక్షణ, ఆ యొక్క ఆయన ఏమైతే ఏర్పరిచిన యొక్క స్వాస్థ్యము, ఆ యొక్క ఏదైతే మనకు రాజ్య నివాసులు చేస్తున్నాడో ఆ విధంగా మనం ఉండాలని నన్ను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నానండి. మీ అందరికీ ప్రభువుని యేసుక్రీస్తు వందనాలు సమర్పించుకున్నాను.